ఈరోజు ఆంథ్రపాలజీ సిరీస్లో క్లాసికల్ ఎవల్యూషనిజం అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో క్లాసికల్ ఎవల్యూషనిజం అనేది ఆంథ్రపాలజీలో ఉన్న ఒక థియరీ. దీంట్లో మనకి ఈబి టైలర్, హెన్రీ మోర్గాన్, జేమ్స్ ఫ్రేజర్ ఈ 3 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇచ్చిన కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకే, ఎవల్యూషనిజం అంటే ఏంటి? అకార్డింగ్ టు దెమ్ సొసైటీలో ఉన్న సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి టైంకి అనుగుణంగా ఇవాల్వ్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈబి టైలర్ కానీ, హెన్రీ మోర్గాన్ కానీ, జేమ్స్ ఫ్రేజర్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ది మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్ ఇట్లాంటివన్నీ కూడా టైంకి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సావేజరీ స్టేజ్ నుంచి బార్బారిజం స్టేజ్కి ఇవాల్వ్ అవ్వడం జరిగింది. ఏ విధంగా ఇవాల్వ్ అయిందో కూడా నేను చెప్తాను. బార్బారిజం స్టేజ్ నుంచి సివిలైజేషన్ స్టేజ్కి ఇంప్రూవ్ అయ్యింది అని చెప్తున్నారు. ఎస్, దే సెడ్ ఇంప్రూవ్ అవుతున్నాయని. లైక్ ఇప్పుడు మ్యారేజ్ అనేది తీసుకుంటే సావేజరీ స్టేజ్లో ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్ అనేది ఉండేది కాదనమాట. సెక్షువల్ ప్రామిస్క్యూటీ అనేది ఉండేది. అంటే ఎవరితో అయినా సరే రిలేషన్లో ఉండొచ్చు. బార్బారిజంకి వచ్చేసరికి అది ఇట్ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ది పాలీగమీ. అంటే ఒక వ్యక్తి ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, అది సివిలైజేషన్కి వచ్చేసరికి మోనోగమీ, ఎక్స్క్లూజివ్ రైట్స్, అంటే 1 మేల్ అండ్ 1 ఫీమేల్. ఈ విధంగా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఇవాల్వ్ అయిందనమాట. ఓకే, అండ్ దీంట్లో ఈవెన్ జేమ్స్ ఫ్రేజర్ గురించి చెప్పుకున్నాం కదా, హీ ఆల్సో టాట్ అబౌట్ ది ఇవల్యూషన్ ఆఫ్ రిలీజియన్. అంటే రిలీజియన్ కూడా సావేజరీ, బార్బరిజం సివిలైజేషన్లో ఏ విధంగా సావేజరీలో మ్యాజిక్ కింద ఉండేది, బార్బరిజంలో రిలీజియన్ అనేది స్టార్ట్ అయ్యింది, సివిలైజేషన్ స్టేజ్కి వచ్చేసరికి అది సైన్స్ కింద ఇవాల్వ్ అయ్యింది అని చెప్తున్నారు. అంటే మ్యాజిక్ టు రిలీజియన్ టు సైన్స్ కింద ఇవాల్వ్ అయింది. ఇలా వీళ్ళు క్లాసికల్ ఎవల్యూషనిజం గురించి డిస్కషన్ చేశారనమాట. ఓకే, మరింత పూర్తిగా కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీగా తెలుసుకోవడానికి యూ కెన్ జాయిన్ ది ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.